దరిద్ర మొహాలు ఇంకా రాలేదేంటి? త్వరగా వస్తే ఆ అనసూయ శ్వేత శరీరాలు మారిపోయిన సంగతి చెప్పేస్తే ఇద్దరిని ఓ ఆట ఆడించచ్చు. ఏమేమి వారి ఆత్మలు మారినన్న విషయం ఈమె కనుగొన్నదా? ఆ విషయం మరొకరికి చెప్పుటకు సిద్ధపడినదా? మేముండగా ఎలా చెప్పనిస్తాం? నువ్వా? నువ్వెవరువే తల్లి? అచ్చు నాలాగే ఉన్నావు. నేను నీ ఆత్మని. నిన్ను చంపుటకే వచ్చి తిని. చంపడానికా? ఆత్మను చచ్చేకవుతారే. ఆత్మను చంపడం ఏంటి? దరిద్రపు దానా. నన్నే తిట్టేదవా? నా చేతిలో చచ్చితివి పో. ఇప్పుడు నీ వద్దకు వచ్చేవారి సంగతి చెప్తానే. తొందర. అబ్బా ఆగక్క, నగను పీకి బయట పారే. ఏంటి గంగమ్మ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఒక ముఖ్యమైన విషయం చెప్పవలే. ఏంటో అది? నీ మొహం కోతివలే, దాని మొహం కొండముచ్చువలే ఉన్నది. ఏయ్ ఉస్సే ముసల్దానా, నన్ను నన్ను కోతంటావే? ఇది చెప్పడానికి నా ఫోన్ చేసి రా అన్నావు? అవును. ఉసేయ్, చీర కట్టుకున్న చింపాంజీలాగా ఉన్నావు, నన్ను కోతంటావే? నువ్వైపోయావే. కదా. అయ్యో నీతో స్నేహం చేయడమే తప్పే. ఇంకోసారి ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు అసలు కదా గంగమ్మ వద్ద ఉండు. ఇదేంటిలా వచ్చింది? కొంప తీసి కొడుతుందేమో, పారిపోదామా? అబ్బా ఛీ, ఆ ముసల్దానికి భయపడేదేంటక్క? ఆగండి, మీకో విషయం చెప్పాలి. ఏంటి? ఏంటి? నేను కోతిలాగా, ఇది కొండముచ్చిలాగా ఉంది, అంతే కదా? అనకపోయినా మీ ఇద్దరు అలాగే ఉంటారు గాని. ఉసేయ్, ఇంక నిన్ను క్షమించవే. నేను వేసుకునే మేకప్ మీదొట్టు, ఇది తొడుకునే నగల మీదొట్టు. అడ్డంగా నేను నరికేస్తానే. అడ్డంగా నరకడానికి అదేమైనా ఆలుగడ్డ అక్క? ముసలి బిడ్డ, దాన్ని అడ్డదిడ్డంగా ఏసేద్దామక్క. ముసల్దానా, ఇంకోసారి మాట పెట్టుకున్నావా ముంత మసాలా అయిపోతుంది. రావే నిన్ను. పాపత్మురాళ్ళారా, మీకు పనికొచ్చే విషయం చెప్తామని వస్తే అబ్బా నన్ను పనికి రాకుండా కుట్టారు కదే మీ జిమ్మాడా. అమ్మా అమ్మో, మీరు నాశనం అయిపోను మిమ్మల్ని. అమ్మా అమ్మో అమ్మో అమ్మో.
ఎక్కడో ఏదో తేడా జరిగింది. అందుకే నేను కనబడగానే తిట్టే శ్వేత పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుంది. నన్ను చిన్న మాట నాలంటేనే ఆలోచించే మా అమ్మ అడ్డమైన తిట్లు తిడుతోంది. పైగా చెల్ గిల్ అంటూ తెలంగాణ యాసలో వాయించేస్తోంది. అసలు ఏం జరుగుంటుంది? అమ్మా శ్వేత ఎందుకలా మారిపోయారు? తెలంగాణ యాసలో మాట్లాడే శ్వేత ఎందుకలా మాట్లాడట్లేదు? అదేంటో తెలుసుకోవాలంటే ఓసారి శ్వేతతో మాట్లాడాలి. చైతు, ఎక్కడికి చైతు ఈ టైంలో వెళ్తున్నావు? ఏం వదినా, ఈ టైంలో బయటికి వెళ్ళకూడదా? అది కాదు, ఈ టైంలో ఎందుకు? క్యాబ్ లోనో ఆటోలోనో వెళ్ళు. నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు చూసుకోండి. అలాగే అలాగే చూసుకుంటాం. కాకపోతే ఒక 5 10 ఇస్తే ఇలా అర్ధరాత్రి నువ్వు బయటికెళ్తున్న విషయం మీ అమ్మకి చెప్పకుండా ఉంటాం. లేదనుకో మీ అమ్మతో పాటు ఊరంతా కూడా ఊదేస్తాం. ఏంటో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నీకు కావాలంటే జీమెయిల్ కూడా చేస్తాము. నీ మెయిల్ ఐడి చెప్పు చైతు. నేను పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి, ఎలానే. అలాగా? అలాగే. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఒకసారండి. మీరు ఈ జన్మకి మారు. అయ్యా, ఏందే ఏందే అర్ధరాత్రి మీ లొల్లి? మీ ముద్దల కొడుకు చేతు ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికి అని అడిగితే సీక్రెట్ నేను చెప్పను అన్నాడు. అదేదో మీరు తెలుసుకుంటారని పిలిపించాం. ఏం రోయ్, ఈ టైంలో ఏడికి పోతున్నావు? అది ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడమ్మా. ఆడు ఫోన్ చేస్తే నువ్వేం చేస్తావురా? పొయ్యాడు మూతి రుద్దుతావురా? అమ్మా, నేను ఫోన్ చేశాడు అనలేదు, ఫోన్ చేశాడు అన్నాను. ఓ, ఫోన్ చేసినాడా? ఎందుకంట? ఏదో అర్జెంట్ పని ఉందంట, మాట్లాడాలి రమ్మన్నాడు. గందుకని ఈ అర్ధరాత్రి పోతావు? పొయ్యి పండుకో, రేపు పొద్దుగాలనే పోవచ్చు. లేదమ్మా, నేను ఇప్పుడే వెళ్ళాలి. ఏందిరో నోరు లేస్తుందేంది? చప్పుడు చేయకుండా పోయి పండుకో, లేదంటే సండలు తీస్తా బిడ్డ. అంటే ప్రాబ్లం ఎంత పెద్దదో ఏంటో మనకి తెలియదు కదా, మళ్ళీ వెళ్ళకపోతే బాగోదమ్మా, ఫీల్ అవుతాడు. అచ్చా, గట్లంటావా? సరే, నేను బి వస్తున్నాడు. నువ్వెందుకమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాగా. అంటే అర్ధరాత్రి నువ్వు పోగాలేంది, నేను పోలేనా? చూసినవానే మేకప్ దానా? చిన్న పిల్లని సీక్రెట్లో పోతే భయపడతానని గనుద్దేశమే. మీరు చిన్న పిల్ల? చిన్న పిల్లని కాక నీ లెక్క దున్న పిల్ల నానే. 60 దాటిన మీరే చిన్న పిల్లయితే మరి మేమెవరం? ఆంటీలు. నీకు మేము ఆంటీలమా? మీరనేది ఎలా ఉందో తెలుసా? ఎట్లున్నది? అక్కినేని గారు అఖిల్ని అంకుల్ అని పిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చల్లి నీ కంటికి నేను గంత ముసల్దాన్ లెక్క కనిపిస్తున్నానే? ఏయ్, నాకు జస్ట్ 6 ఏళ్లే. ఎప్పుడు 60 ఏళ్ల క్రితమా? సంపుడు చంపుతా నీ తల్లి. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా, బాయా. సారీ అమ్మా, ఇది నీకోసం కదమ్మా. మరి నీ ఫ్రెండ్ కోసమా? అయినా ఫ్రెండ్ కి చాక్లెట్ ఇస్తున్నావేంద్రా? అంటే అది ఫ్రెండ్ కూడా కాదమ్మా. ఏంటి, ఫ్రెండ్ కాదా? ఏంద్రో నువ్వు కూడా ముసల్దాన్ లెక్క అబద్ధాలు చెప్తున్నావా? ముసల్దా? అదేరా మీ అమ్మ. అది నువ్వే కదమ్మా. నేనే. మరి చాక్లెట్ ఎవరికిరా? అంటే అది అయ్యో, మీకు ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు. ఆ శ్వేతకి ఇవ్వడానికి అయి ఉంటుంది. ఏమ్రా, ఈ మేకప్ అది చెప్పేది నిజమేనా? నాకే నీకు పోతున్నావా? మీకా? అబ్బా గదే, ఆ శ్వేతకి నీకు పోతున్నావా అని.
అవునమ్మా వెళ్ళొస్తానే. చల్లి తల్లి ఒరే తేడిది మగ్గ ఆ అవులేదానికి చాక్లెట్ నీకు కుదరదురా. ఇస్తే గిస్తే నాకి లేదమ్మా నేను ఇవ్వాల్సిందే, అంతే. వస్తాను. ఆ? అయ్యో అత్తయ్య గారు, మీ మాట కూడా వినటం లేదంటే అది చేతుని ఎంతగా మార్చేసిందో. అవునక్క, చైతు ఈమె మాటని వెంట్రుకల్లా తీసి పడేస్తున్నాడు. ఆయన ఈ గొడవలని మనకెందుకే, వాళ్ళు పడతారు. మనం పడుకోదాం. పదక్క. ఈడేంది నా కోసం అర్ధరాత్రి బయటకెళ్తుండు? రే ఆగరా బై. అరే రే అరే కేక పెడుతుంటే వినిపిస్తలేదా? అరే బై ఆగు ఆగ. ఏంరా నీకు నాకంటే నా ప్రేమ కంటే గదే ఎక్కువైందా? నాకిద్దరూ సమానమేనమ్మా. ఒకళ్ళు నన్ను కన్నవారైతే ఇంకొకళ్ళు నేను కన్నవారు. నేను నీకు ప్రాణం అయితే నాకు అది ప్రాణం. అవునమ్మా, నేను చేసిన పాపం వల్ల పాపం శ్వేత తల్లి లేక తండ్రి ఉన్న తోడు లేక ఎన్ని బాధలు పడుతోందో తెలుసా అమ్మా? అందరూ ఉండి ఎవరూ లేని అనాథలాగా బతుకుతోందమ్మా. నాన్నమ్మ, తాతయ్య, పెద్దమ్మలు, పెదనాన్నలు, నాన్న ఇంతమంది ఉండి అది ఓ అన్నమ్మకురాల్లా బతకడానికి కారణం నేనేనమ్మా, నేనే. నా వల్లే నా చిట్టి తల్లి ఇన్ని కష్టాలు పడింది. నా వల్లే అయిన వాళ్ళకి దూరం అయిపోయింది, సంతోషాన్ని కోల్పోయింది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే నేను వెళ్ళాలమ్మా. దయచేసి నన్ను వెళ్ళని అమ్మా. కానీ దానికి నువ్వంటే అసహ్యురా. కనబడితే అసలు తిడుతుందిరా. అది చంపినా సరే హాయిగా చచ్చిపోవడానికి నేను రెడీ అమ్మా. నీ తల్లి నువ్వట్లా మాట్లాడక బాయ్. నీ మీద కోపం పోతుంది. అయినా ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా మా అమ్మని చంపినావు? లేకుంటే నేను నీకన్నా పెరిగేదాన్ని కదరా. బావా, 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 తలెత్తి బావా. ఇంత అర్ధరాత్రా? ఎవరబ్బా? బావా తలెత్తి బావా. వస్తున్నా. అబ్బా, నువ్వా ఈ టైంలో వచ్చావేంటి? శ్వేతను చూడాలనిపించింది బావా. చూడాలనిపిస్తే ఉదయం రావచ్చు కదా. అంటే దానికి చాక్లెట్ ఇచ్చేద్దామని. పైగా మళ్ళీ నేను పొద్దున్నే వస్తే అన్నయ్యలు గాని అమ్మగాని చూస్తే ప్రాబ్లం కదా. అమ్మా అంటే మీ అమ్మ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా? అమ్మో, బావకి డౌట్ వచ్చినట్టుంది. ఏదో ఒకటి చెప్పి సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. లేదని చెప్పడమే బెటర్. అవును, అదే కరెక్ట్. అడిగితే మాట్లాడవేంట్రా? మీ అమ్మ ఈ ఊర్లోనే ఉందా? అది బావా, అమ్మ రాజమండ్రిలో ఉంటుంది బావా. నేను శ్వేతను చూసుకోవచ్చని ఈ ఊళ్ళో ఉండిపోయాను. ఆ? అమ్మయ్యా, మీ అమ్మగాని ఇక్కడే ఉండుంటే నేను ఊరు వదిలి వెళ్ళిపోయేవాన్ని. నీ సంగతి నాకు తెలుసు బావా, అందుకే చెప్పలేదు. బావా ఒకసారి శ్వేతను పిలుస్తావా? ఎందుకురా రిస్క్ చేస్తున్నావు? అది నేను చూసిందంటే నిప్పు తొక్కిన కోతిలాగా ఎగురుతుంది, రచ్చ రమ్ములో చేస్తుంది. ఆ చాక్లెట్ నాకు ఇవ్వు, అది నిద్రలు ఇవ్వంగా నేను ఇస్తాలే. లేదు బావా, నేను శ్వేతతో మాట్లాడాలి. నేనే దానికి చాక్లెట్ ఇస్తాను బావా. కోరి కోరి కొలువుతో తలగోకుంటానంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? పద లోబడుకు పద. థ్యాంక్స్ బావా, పద. నువ్వు కూర్చో చేతు, నేను వెళ్ళి పిలుచుకొస్తా.
శ్వేత 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 లేమ్మా. ఏంటల్లుడు? నీకోసం ఎవరు వచ్చారమ్మా. ఒక్కసారి నీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలంట. ఒకసారి రామ్మా. నా కోసమా? అది అర్ధరాత్ర. ఎవరది? చూస్తే నీకే తెలుస్తుంది కదా, రామ్మా. ఆ వస్తున్నానులే, పద. పద పద. నాన్న చైతు. ఇదేంటి చూడగానే చంపేస్తుంది అనుకుంటే ఇంత ప్రేమగా పలకరిస్తుంది. ఏంటి నాన్న ఈ టైంలో వచ్చావేంటి? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చాను. నన్ను చూడడానికి వచ్చావా? ఆ, నాకు తెలుసు నాన్న, నన్ను చూడకుండా ఉండలేవని. చూసావా అల్లుడు, అది అది నా కొడుకంటే. ఆ? కొడుకా? మరి అవును నాన్న, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసిందిరా? నువ్వు మీ మాయతో ఉంటావని నాకు తెలుసు కదమ్మా. వాడు నా మామేంటి? అల్లుడు కదా. అల్లుడా? ఓ, అమ్మో, అసలు విషయం మర్చిపోయి అనసూయలాగా వాగుతున్నా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఊరికే తమాషా కదా అన్న. అవును, ఇప్పుడొచ్చావేంటి? ఏం లేదమ్మా, ఎందుకు సడన్గా నువ్వు గుర్తొచ్చావు. నేను చూడాలనిపించింది. పైగా నేను అమెరికా నుంచి వస్తూ నీకేం తీసుకురాలేదు కదా, అందుకే నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను. ఇది నీకు ఇద్దామని. కూతురంటే ఎంత ప్రేమ నాన్న నీకు. శ్వేత, ఇంకొన్ని రోజుల్లో నేను మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతానమ్మా. అందుకే ఇక్కడ ఉన్నంత వరకు నీతో టైం స్పెండ్ చేయాలని చిన్న ఆశ. నువ్వు నీ బిడ్డతో గడపాలని ఆశపడుతున్నావే, అలాగే మీ అమ్మ తన బిడ్డవైన నీతో గడపాలని ఆశపడదా? అంటే ఆశపడుతుందమ్మా. మరి అంతగా ప్రేమించే అమ్మను వదిలి ఎలా వచ్చావు నాన్న? నాతో గడిపే క్షణాలు ఆమెతో గడిపితే సంతోషపడుతుంది కదా. ఆ, సంతోషపడుతుంది. బిడ్డకి దగ్గర కావడం తప్పు కాదు నాన్న. అమ్మ ప్రేమని దూరం పెట్టడం తప్పు. ఈరోజు నువ్వు నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నావో, నా ప్రేమ కోసం ఎంతగా ఆరాటపడుతున్నావో, మీ అమ్మ కూడా నీ కోసం అంతగానే ఆరాటపడుంటుంది. మరో పిచ్చిదాని ప్రేమ నీకు కనిపించలేదా నాన్న? అంటే అమ్మా, అది ఉమ్. ప్రేమ నదిలా ముందుకే ప్రవహిస్తుంది నాన్న. ఆ నదికి ముందున్న సముద్రం తప్ప వెనకున్న పర్వతం కనిపించదు. అలాగే ప్రతి మనిషి తను కన్నవారు తప్ప తమని కన్నవారిని పట్టించుకోరు. పర్వాలేదులేరా, నీ ప్రేమని నేను అర్థం చేసుకోగలను. అవును, నువ్వు నా దగ్గరకు వస్తున్నావని తెలిసి మీ అమ్మ ఏమీ అనలేదా? మా అమ్మ దేవతమ్మా. తనకి నేనంటే ప్రాణం. ప్రేమకి మనిషి రూపం ఇస్తే బహుశా మా అమ్మలాగే ఉంటుందేమో. అయినా నీ దగ్గరికి వస్తానంటే మా అమ్మ ఎందుకు ఆపుతుంది చెప్పు? నేను నమ్మను. నా దగ్గరికని తెలిస్తే ఖచ్చితంగా అడ్డుపడుతుంది. లేదమ్మా శ్వేత, మా అమ్మ నా సంతోషానికి ఎప్పుడూ అడ్డుపడదు. నా కోసం శత్రునైనా క్షమించేస్తుంది, ఎంత నరకమైనా భరిస్తుంది. ఇప్పుడు నాకు శ్వేత కావాలి అంటే నీ కాళ్ళు పట్టుకుందైనా సరే నిన్ను మా ఇంటికి తీసుకొస్తుంది. అది మా అమ్మ అంటే. మనసు నిండిపోయింది నాన్న. మీ అమ్మ మీద నీకున్న నమ్మకానికి
నేను తలంచుతున్నాను. నీ సంతోషం కోసం నా పగని ప్రతీకారాన్ని వదిలేస్తున్నాను నాన్న. ఇంకెప్పుడు నీ సంతోషానికి అడ్డురానురా. శ్వేత, నువ్వు మాట్లాడుతుంటే అచ్చమ్మ అమ్మ మాట్లాడుతున్నట్టే ఉంది తెలుసా? అమ్మో, అనసూయ నన్ను కనిపెట్టాడా ఏమిటి? లేదు లేదు, వెంటనే యాసా భాష మార్చేయాలి. చల్ నీ తల్లి. మీ అమ్మకు నాకు పోలిక. ఏదో అర్ధరాత్రి కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చావని జరంతసేపు సోది పెట్టినా. నాకు నిద్ర వస్తుంది, నేను పోతా. అమ్మ శ్వేత, నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకోమ్మా. మా మామకి బుగ్గన పెట్టుకొని వాడుకుంటాడు. అది బావా, శ్వేతకి చాక్లెట్ ఇచ్చే. అలాగే. చేతు, తొందరగా నువ్వు ఫారెన్ వెళ్ళిపోరా. ఎందుకు బావా? అది లేకుండా నేను బతకలేనురా.